హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ వాహ్వరు. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియో ఏంటంటే ఇది నిన్నటి ఈవినింగ్ వ్లాగ్ అండి. వీడియో చూడగానే ఒక లైక్ ఇచ్చేసేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ నా వీడియోని ఇంకొంతమందికి ప్రమోట్ చేస్తుంది. అప్పుడు ఇంకొంతమంది నా వీడియో చూసే ఛాన్స్ ఉంటుంది. తప్పకుండా సపోర్ట్ చేస్తారు కదూ. వీడియో చూడగానే లైక్ ఇవ్వడము, మీ ఒపీనియన్ కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా పేరున థ్యాంక్స్ అండి. మీ అందరి సపోర్ట్ వల్ల నా ఛానల్ ముందుకెళ్తుంది. ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక మీరు కూడా వెళ్ళి చకచక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి, ఓకేనా? వీడియో చూడగానే లైక్ ఇవ్వడము, కామెంట్ చేయడము అస్సలు మర్చిపోద్దండి. ఇది నిన్న ఈవినింగ్ బ్లాగ్ అనమాట. ఇంకా పిల్లలు వచ్చే టైం అయిపోతుంది అని అనుకుంటున్నాను. సో అందరికీ హాయ్ అండి, హాయ్ చెప్తున్నాను వీడియోలో. అందరికీ హాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అండి. చాలా హ్యాపీగా కూడా ఉంది నాకు. ఇంకా టైం వచ్చేసి 3:40 అవుతుందండి. ఇంకా పిల్లలు రావడానికి 1 అవర్ టైం ఉందన్నమాట. 3:40 అవుతుంది. పిల్లలకి ఏదైనా స్నాక్స్ చేసి పెడదామని చెప్పి అనుకుంటున్నాను. అలాగే ఇంట్లో ఉంటామనే కానీ ఏదో ఒక పని ఉంటుందండి. పని చేసుకుంటూ బిజినెస్ వర్క్ చేసుకోవాలి. పిల్లలకి స్వీట్ కార్న్ ఉడకపెడుతున్నాను అనమాట. ఒకసారి అయితే వేయిస్తాను, లేదంటే ఒక్కొక్కసారేమో ఇట్లా ఉడకపెట్టేసి ఉప్పు పసుపు వేసి ఉడకపెడతానండి. ఉడికాక కావాల్సిన వాళ్ళు కారం నిమ్మకాయ వేసుకుంటారు, ఉత్తిగా తినేవాళ్ళు ఉత్తిగా తింటారు. తర్వాత నిన్న స్కూల్కి వెళ్ళి బుక్స్ అవి తీసుకున్నామండి. నేను మా వారు మొత్తం 3 సెట్స్ తీసుకున్నామన్నమాట. మా బాబుకు ఆల్రెడీ 10th క్లాస్ సెట్ ముందే తీసేసుకున్నాము. ఇంకా మా ముగ్గురు పాపలకి, అంటే మా అక్క వాళ్ళ పాపకి, మా 2 పాపలకి నిన్న తీసుకున్నాము. అమ్మో ఎంత బరువున్నా తెలుసా, బ్యాగులు మోసుకొచ్చేటప్పటికి నా జబ్బు అయితే జారిపోయిందండి. అంత బరువుగా ఉన్నాయి, చాలా మొయ్యలేకపోయాను. భుజాలు, ఇక్కడ చేతులు అవి నొప్పులు పుట్టాయన్నమాట. చాలా వెయిట్ ఉంది. అసలు ఈ పిల్లలు ఈ బుక్స్ అన్నీ ఎట్లా మోసుకెళ్తున్నారా నాయన అనిపించింది నాకైతే. చాలా చాలా బరువుగా ఉంది. సో ఇంకా బుక్స్ అవి చూపిస్తున్నాను. 7th క్లాస్ 9th క్లాస్ అనమాట. తర్వాత ఇంకొక 9th క్లాస్ సెట్ మా అక్క వాళ్ళ పాపకి తీసుకున్నానండి. సో బుక్స్ కాస్ట్ కూడా బాగానే ఉన్నాయి, క్వాలిటీ కూడా అలాగే ఉందండి. ఈసారి నోట్బుక్స్ క్వాలిటీ అయితే చాలా బాగా ఇచ్చారనమాట మా పిల్లల స్కూల్ వాళ్ళు. ఇంకా స్వీట్ కార్న్ అక్కడ ఉడకపెట్టేసి తర్వాత మీకు బుక్స్తో చూపించాను కదా, ఇంకా అయ్యాక బట్టలు అవి మడత పెడదామని కూర్చున్నానండి. బట్టలు ఉతికేటప్పుడు ఎంత హడావిడిగా ఉతుకుతామో, అవి మడతలు పెట్టాలంటే నిజంగా తల ప్రాణం తోక్కొస్తుంది అనిపిస్తుంది. మడత పెట్టాక సర్దడం ఈజీయే, ఆ మడత పెట్టడం దగ్గరే వస్తుంది బద్ధకం. బట్ తప్పదు కదా, ఇంకా మడత పెట్టేశాను అనమాట. అదే చూపిస్తున్నాను, బట్టలు మడత పెట్టాలి అని చెప్పి చూపిస్తున్నాను అనమాట. ఇంకా బట్టలు మడత పెట్టాను. పడితే వర్షం పడుతుంది, లేదంటే బాగా ఉబ్బరిస్తుంది. ఫ్యాన్ వేసుకున్నాను నేను, అయినా కూడా ఎన్ని చెమటలు పడుతున్నాయోనండి. అలా ఉంది క్లైమేట్. ఇంకా 4:40 అయిపోతుందండి. మా పిల్లలు వచ్చే టైం అయిందనమాట. బుడ్డిగాళ్ళు వస్తూనే ఆకలి మీద వస్తారు, వాలిపోతారు నీరసంగా, ఇంకా అలసిపోతారు కదా. ఇక మా మున్నగాడైతే ముందు వచ్చేస్తున్నాడు, మా అమ్మగాడైతే కింద ఆగాడు. మున్నగాడైతే వస్తున్నాడు. వాడికి చెప్తున్నాను అనమాట, బుక్స్ తీసుకున్నాము, ఏం తీసుకున్నాము చెప్పుకో నువ్వు అంటే, బుక్స్ తీసుకున్నారా అని అడుగుతుంది. రికార్డ్ బుక్స్ తీసుకున్నారా అవన్నీ. నేను ఇంకా వాళ్ళు ఫ్రెష్ అప్ అయిపోయారండి. నేను చాయ్ కూడా పెట్టేశాను, మా వారు కూడా వచ్చేసారు. ఇంకా చాయ్ తాగామండి అందరము. మా ఒక అంకుల్ వచ్చారు, తర్వాత మా పెద్ద బావగారు, మా అక్క, నేను, మా బావగారు, మా ఆయన చాయ్ తాగాము. అమ్మ నాన్న లేరండి, ఊరికెళ్ళారు, వచ్చేస్తారు 5th మార్నింగ్కి. ఇంకా చాయ్ తాగడం అయిపోయిన తర్వాత పిల్లలు మా వారు కూర్చుని బుక్స్కి అట్టలు వేస్తున్నారనమాట. మా ఆయన అయితే ఈజీ ప్రాసెస్ చెప్పారు వాళ్ళకి, మొత్తం అలాగా సైజ్ చూసి కట్ చేసేసి ఇచ్చేస్తున్నారు పిల్లలకి ఆయన. పిల్లలేమో ఎవరి బుక్స్ వాళ్ళు అట్టలు వేసేసుకుంటున్నారనమాట. చాలా ఈజీగా ఉంటుందండి ఈ ప్రాసెస్. ఎవరికైనా తెలియకపోతే ట్రై చేయండి. ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. ఏదో చిన్న టిప్ కదా, ఎవరికైనా హెల్ప్ అవుతుందని చెప్తున్నాను అంతే, తెలియదని కాదు. అది ఒక బుక్ సైజ్ చూసుకుని మిగిలినవన్నీ అలా కట్ చేసేసుకుని రోల్ చేసుకుని పెట్టేసుకున్నాం అనుకోండి, ఒక్కొక్క బుక్కి అట్ట వేసేయచ్చు అనమాట. ఎందుకు అలా రోల్ చేశారంటే, నార్మల్ అదే సైజు నుంచేస్తే అవి ఎగిరిపోతూ ఉంటాయి, చాలా అల్కగా ఉంటాయి కదా, అందుకని రోల్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలన్నమాట.
పెట్టుకుంటే ఇంక మా పిల్లలు అది వేసేసుకుంటున్నారు. అమ్మగాడు వేసేసుకుంటున్నాడు, మున్నాగాడు వేసుకుంటున్నాడు. మా ఆయనేమో అన్ని వాళ్ళకి అందిస్తున్నారనమాట పిల్లలకి. ఎన్ని కావాలో చెప్పండి అమ్మా, నేను కట్ చేసి ఇస్తాను, మీరు వేసేసుకోండి అని అంటున్నారు. చాలా హెల్ప్ చేస్తారండి పిల్లలకు కానీ నాకు కానీ. ఎంత హెల్పింగ్గా ఉంటారో తెలుసా. ఈ పని నేను ఎందుకు చేయాలి, నేను చెయ్యను, నాకు ఓపిక లేదు అని ఏ రోజు చెప్పరు మా వారు. ఇంకా నేనైనా చెప్తాను కానీ పాపం ఆయన ఎంత ఓపిక లేకపోయినా అస్సలు చెప్పరు. బుక్స్ చూపిస్తున్నానండి, చాలా మంచి క్వాలిటీ బుక్స్ ఇచ్చారు ఈసారి స్కూల్లో. ఎవ్రీ టైం అలాగే ఇస్తారు, బట్ ఇది కొంచెం హై క్వాలిటీ ఉందన్నమాట, బాగుంది. కాస్ట్ కూడా అలాగే ఉంది. కాస్ట్ ఎలా ఉన్నా కూడా బుక్ నీట్గా ఉంటే పిల్లలకి చదువుకోవడానికి బాగుంటుంది కదా. మనం తక్కువకు వస్తుంది కదా అని తీసుకుంటే అది ఇంకంతా అటు ఇటు పేపర్కి అంటుకుపోయి అట్లా ఉంటుంది. ఆలు తరిగి ఇచ్చేసిందండి అక్క. ఇంకా కట్టర్లో కదా అని నార్మల్గా తరిగేసింది, మామూలుగా అయితే నీళ్ళల్లో తరుగుతుందనమాట. ఇంకా నిన్న కట్టర్లో కట్ చేసింది కాబట్టి ఇట్లా ఇచ్చేసింది. ఇంకా బాండి పెట్టేశానండి. నైట్ ఇంకా డిన్నర్కి ఆలు కర్రీ చేశానన్నమాట. మా మున్నగాడు వచ్చాడు, అమ్మ నేను కలుపుతానమ్మా అని. ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు వస్తారు హెల్ప్ చేయడానికి. అప్పటిదాకా అట్టలు వేసుకున్నా వద్దులే నాని అంటే నాకు ఇష్టం అమ్మా నేను కలుపుతాను అని చెప్పి కలుపుతోందనమాట. ఇంకా ఆలు కర్రీ మీలో ఎవరికి ఫేవరెట్ కామెంట్ చేసేయండి. నాకైతే ఆలు ఫ్రై కానీ ఆలుతో ఏ కర్రీ అని ఇష్టమే. సూపర్ ఉంది అని చెప్పి హార్ట్ సింబల్ చూపిస్తున్నాడు మా మున్నాగాడు, సూపర్ అని. ఆలు కర్రీ అంటే ఎవరికైనా ఇష్టమే ఉంటుంది కదండి, ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు. ఇంకా వీడియోని కూడా అక్కడితో ఎండ్ చేసేసానండి. ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నేను ఎప్పుడూ చెప్తాను కదా, నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని టంగమని కొట్టండి. నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీరు వెంటనే చూసేయచ్చు. ఓకేనా? ఈ వీడియో అయితే ఇంతేనండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అంతవరకు నేను ఎప్పుడు చెప్తాను కదా, వీడియో చూడగానే లైక్ కామెంట్ అస్సలు మర్చిపోద్దు. ఓకేనా? బాయ్.